నేను మీ పెయిన్ డాక్టర్‌ని. డాక్టర్ లవ్ కుమార్, చైర్మన్ ఆఫ్ విజయవాడ పెయిన్ కేర్ సెంటర్. మన మీడియా మిత్రుల ద్వారా ఇవాళ పెయిన్ అంటే ఏంటి? దాన్ని ఎలా నిర్ధారించాలి? దాన్ని ఎలా వైద్యమైతే అందిస్తాము? ఇప్పుడున్న అత్యాధునిక టెక్నిక్స్ మన దగ్గర ఏమున్నాయి? మన సెంటర్‌లో మనం ఏమేం చేస్తున్నాము? అట్లాగే పేషెంట్ లేదా మనం ఇవాళ డిస్కషన్ అనేది చేయబోతున్నాం. పెయిన్ అనేది మన బాడీలో ఫిఫ్త్ వైటల్ సైన్‌గా డిజైన్ చేయబడింది. ఎలాగైతే హార్ట్ రేటు, బీపీ, ఊపిరితిత్తులు, రెస్పిరేషన్స్, సాచురేషన్ బట్టి మనం పేషెంట్‌ని జబ్బు ఎలాగైతే డయాగ్నోస్ చేస్తామో, పెయిన్ అనేది కూడా ఫిఫ్త్ వైటల్ సైన్ అంటారు. దాన్ని బట్టి పేషెంట్‌కి లోపల జబ్బు ఏదుందనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఈ పెయిన్ మేనేజ్‌మెంట్ అనేది దీర్ఘకాలిక నొప్పులు అప్పటికప్పుడు నొప్పి తగ్గించకుండా, అది తర్వాత మళ్ళీ నొప్పి ప్రొలాంగ్‌గా కంటిన్యూ కాకుండా, దాన్ని సర్జరీ లేకుండా మినిమల్లీ ఇన్వాసివ్ పద్ధతి ద్వారా ఇంజెక్షన్స్ ద్వారా పెయిన్ తగ్గించి, పేషెంట్ లైఫ్ స్టైల్‌ని మార్చి, హెల్తీగా జీవించడం చేసేదే ఈ పెయిన్ మేనేజ్‌మెంట్ అంటారు. మామూలుగా పెయిన్స్ అనేది కామన్‌గా అందరికి వస్తా ఉంటాయి. దీన్ని మనం 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి అక్యూట్ పెయిన్ అని చెప్పేసి రెగ్యులర్‌గా తీసుకోవటం. ఇలాంటి కండిషన్స్‌లో ఏమవుతదంటే సెడెంటరీ లైఫ్, పర్టిక్యులర్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ కంప్యూటర్ ముందు కూర్చుంటా ఇయన్నీ వర్క్స్ చేయటం వల్ల మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ అయిపోతా ఉంటాయి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుతా ఉంటదంటే, మన బాడీ ఎక్కువ డీహైడ్రేట్ అయిపోవటం, ఆ డిస్క్‌లోంచి ఇట్లా బల్జ్ బయటికి రావటం, బయటకొచ్చినప్పుడు ఏమవుతదంటే, ఈ నరాలున్నాయి చూసారా? ఈ నరాలు ఒక్కొక్కటిగా ఒత్తుకోవడం జరుగుతది. లేదు అంటే ఆ డిస్క్ ప్రాబ్లమ్ కాకుండా జస్ట్ బోన్స్ అనుకోండి, ఈ జాయింట్స్ కానీ, పాచి పట్టేయటం గాని, దాన్ని ఇన్‌ఫ్లమేషన్ అంటామండి. లేదంటే ఓన్లీ కండ ఒకటే పట్టేయటం గాని, కండ అదే పొజిషన్‌లో ఎవరైనా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కానీ, ఏదైనా అదే పొజిషన్‌లో ఉంటే గనుక ఏ కండ అయినా సరే స్ట్రెయిన్ అవుతా ఉంటది. అది చిన్న పెయినే గదా! అని మనం నెగ్లెక్ట్ చేసుకుంటా వెళ్తా ఉంటాం. అది పోనుగా ఆ కండ అనేది పూర్తిగా బిగేస్తా ఉంటది. అది ఎప్పుడైతే బిగేస్తదో ఆ కండ కింద ఉన్న నరాలు లాగుతా ఉంటది. సో, అప్పుడు పేషెంట్‌కి ఆ పెయిన్ టాలరేట్ చేయలేని పరిస్థితి వస్తది. అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు డాక్టర్‌ని గనక కన్సల్ట్ చేస్తే సర్జరీ లేకుండా పెయిన్ ఫిజిషియన్ తను చేయగలిగినంత వరకు ఇంజెక్షన్స్ ద్వారానో, సర్జరీ లేకుండా చా మనకున్న అత్యాధునిక పరికరాలతో తగ్గించడం అయితే జరుగుతుంది. వీటికి సమస్యలన్నీ గూడా మన సెంటర్‌లో ఇప్పుడు దాకా చాలా మందిని చూడటం జరిగింది. ఎర్లీగా జాయింట్స్‌లో గుజ్జనేది అరిగిపోవటం. ఎప్పుడైతే 2 జాయింట్స్ మధ్యలో గుజ్జు అరిగిపోద్దో, ఆ జాయింట్స్ మధ్యలో స్పేస్ తగ్గిపోయి 2 బోన్స్ రాసుకుంటా ఉంటాయి. సో, అప్పుడు రాసుకున్నప్పుడు ఆ జాయింట్స్ మెంబ్రేన్స్ అనేది అరిగిపోయి, అక్కడి నుంచి మనకు పెయిన్ రావడం జరుగుతా ఉంటది. సో, మన పెయిన్ మేనేజ్‌మెంట్ థెరపీస్‌లో ఇట్లాంటి ఆటిలకి అత్యాధునిక వైద్యం పీఆర్‌పీ అంటే ప్లాస్మా థెరపీ అని జెప్పేసి, ఒకవేళ అది స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉంటే గనక, స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉంటే గనక మనం ప్లాస్మా థెరపీతో పాటు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఆ జాయింట్‌కి ఏదైతే నరాలు మనకి సప్లై చేయడం జరుగుతుందో, అది ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా మనం అబ్లేట్ చేసి పెయిన్ అనేది దీర్ఘకాలికంగా తగ్గించే అవకాశం అయితే ఉంటది. ఇది వెన్నుపూసండి. L4, ఇయన్నీ లుంబార్ వర్టిబ్రా అంటారు. ఈ కింద 5 మొత్తం 31 వెన్నుపూస బోన్స్ ఉంటాయి. ఓకే. పైనుంచి గనుక కింద దాకా కౌంట్ చేస్తే దీన్ని సర్వైకల్ అంటారు. దీన్ని థొరాసిక్ అంటారు. దీన్ని లుంబార్ అంటారు. ఓకేనా? దాన్ని గనుక మనం పెద్దది చేసి చూస్తే గనక ఇది ఒక లుంబార్ వర్టిబ్రా ఇది L4 గాని, L5 గాని అనుకోండి. ఇది డిస్క్. సో, మన బేసిక్ లైఫ్ స్టైల్స్ పర్టిక్యులర్‌గా యువత దేనికి బానిసవుతున్నారంటే, ఒకటి సెడెంటరీగా ఉంటాం. టీవీ ముందు కూర్చొని, అలాగే కూర్చొని చూస్తాం. ఇంకొకటి మొబైల్ ఫోన్ పిల్లలు యంగ్ ఏజ్ నుంచి చూస్తున్నాను. సో, వాళ్ళు ఎక్కువగా అడిక్ట్ అయ్యేది ఫోన్స్, తర్వాత టీవీస్. సో, ఇంకా కొంచెం యుక్త వయసు దాటి 20 అబోవ్ వచ్చే కొద్దీ వాళ్ళు దేనికి అడిక్ట్ అవుతున్నారు అంటే, ఒకటి ధూమపానం, సిగరెట్ స్మోకింగ్. రెండోది ఆల్కహాల్, మందు తాగటం. ఇంకొకటి డ్రగ్స్. సో, 20-35 సంవత్సరాల లోపల వాళ్ళకి ఎక్కువగా వీటికైతే లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే కామన్‌గా జరుగుతా ఉంది. సో, ఇంక 35+, 40+ ఉన్న వాళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళకైతే గనుక కామన్‌గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్‌లో ఎట్లా అంటే సెడెంటరీ లైఫ్. ఒక పని మీద కూర్చొని ఎంతసేపు కూర్చొని పని చేద్దామని ఆలోచన. పొద్దున గాని, ఈవినింగ్ గాని చిన్న చిన్న వాకింగ్ గాని, లేదంటే చిన్న చిన్న గేమ్స్ ఆడటం గాని, లేదంటే చిన్నగా మనకి కమ్యూనిటీ పీపుల్‌తో గాని, లేదంటే తెలిసిన వాళ్ళతో గాని మాట్లాడటం అనేది గాని కంప్లీట్‌గా తగ్గిపోయింది. ఈ సోషల్ బిహేవియర్ గాని, ఈ ఒకరితో మాట్లాడుకొని ఎంతసేపు కూర్చోవడమే అనే పని గాని, అదే ఒకటే అలవాటు అవుతా స్లోగా ఎళ్తా ఉంది. ఇంకా 50 నుంచి ఆ పైన వయసు వాళ్ళకి కామన్‌గా వచ్చేదేమంటే ఏజ్ రిలేటెడే. దానికి మనం చేయటానికి కూడా ఏముండదు. ఏజ్ పెరుగుతా ఉంటే జాయింట్స్ అయినా అరుగుతా ఉంటాయి. ఈ స్పైన్‌లో ఉన్న డిస్క్‌లైనా అరుగుతా ఉంటాయి.
సో, మెయిన్‌గా నేను చెప్పగలిగేదేమంటే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు లోపల ఉన్నోళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ గనుక మనం చేయగలిగితే, ఈ డిస్క్ సమస్యలు గానీ, ఏ సమస్యలు లేకుండా వాళ్ళు ఆ లైఫ్ స్టైల్‌ని చానా హెల్తీగా బతికే రన్ చేసే అవకాశం అయితే ఉంటది. ఇంకా 50+ వచ్చి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేది కామన్‌గా వస్తా ఉంటాయి. అయి రెగ్యులర్‌గా వైద్యుని సంప్రదిస్తూ దానికి తగ్గట్టుగా మనం వైద్యమో, లేదంటే ఫిజికల్ ఎక్సర్‌సైజో, లేతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజ్ చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్‌గా నార్మల్‌గా ఉంటది. సైన్స్ ఎలా పెరుగుతా ఉంటదో మెడికల్ విభాగంలో గూడా ప్రతి డిపార్ట్‌మెంట్ అనేది ఆధునికంతో పోటీ పడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ టెక్నాలజీస్ దాకా ఇంప్రూవ్‌మెంట్ అవుతూనే ఉంది. లైక్ ఇంతకుముందు మనం కనుక ఏమన్నా కరోనరీ డిసీజెస్ గుండెలో వెసల్స్ ఏమన్నా బ్లాక్ అయితే గనక ప్రతీదీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి దానికి స్టెంట్లు వేసుకుంటా వెళ్తున్నారు. అంటే ఆ వెసల్స్‌ని ఓపెన్ చేసుకొని సర్జరీ లేకుండానే. అలాగే మన దీర్ఘకాలిక నొప్పుల్లో గూడా టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్‌గా ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు నడుము నొప్పికి గాని, డిస్క్ గాని బల్జ్ అయితే గనక మనం దానికి ప్రతి దానికి కంపల్సరీగా సర్జరీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అలా కాదు. డిస్క్‌లో గనక నీరు గనక అడిక్వేట్‌గా ఉంటే గనక మనం ఓజోన్ థెరపీ అని ఒకటుంటది. ఆ ఇంజెక్షన్ ఓజోన్ లోపలికి ఎక్కించిన తర్వాత ఏమవుతదంటే, ఆ ఓజోన్ ఫ్రీ రాడికల్ ఆ డిస్క్‌ని లోపలికి లాగేయడం జరుగుతుంది. సో, ఈ బల్జ్ అయితే ఎట్లా ఉందో, ఆ బల్జ్ లోపలికెళ్ళిపోద్ది ఆ థెరపీ ద్వారా. సో, అట్లాంటి థెరపీస్ లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ గానీ, ఈఆర్‌పీ థెరపీస్ కానీ, డ్రై నీడ్లింగ్స్ కానీ, ఇట్లా అడ్వాన్స్ థెరపీస్ అన్నీ మన పెయిన్ మేనేజ్‌మెంట్ ద్వారా మెడికల్‌లో మనం చేయడం అయితే జరుగుతా ఉంది. నేను చెప్పాలనుకుంటుంది ప్రేక్షకులకి ఏమంటే పెయిన్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. అది చిన్నదైనా, పెద్దదైనా సరే వైద్యుని సంప్రదించి సరైన వైద్యం తీసుకుంటే అది పెద్దది కాకుండా ఉంటది. ఇంకో థింగు ఇంతకుముందు చెప్పిన లైఫ్ స్టైల్ హ్యాబిచ్యుయేషన్స్ కానీ మీ చేతుల్లో ఉంటే మీరు కంట్రోల్ అవ్వటం. మీ పిల్లల చేతుల్లో ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయటం. లేదు అంటే పెద్దవాళ్ళ చేతుల్లో ఉంటే గనక దాన్ని ఆపడానికి ట్రై చేస్తా ఉండండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తోనే 90% ఆఫ్ ద జబ్బులు చాలా వరకు క్యూర్ అవుతా ఉంటాయి. సో, లివ్ లైఫ్ పెయిన్ ఫ్రీ లైఫ్. విజిట్ విజయవాడ పెయిన్ కేర్ సెంటర్. ఐ యామ్ డాక్టర్ లవకుమార్, చైర్మన్